ప్రిపరేషన్ ఆఫ్ ఐరన్. ఓరల్ ఐరన్, పేరెంటల్ ఐరన్. పేరెంటల్ ఐరన్ అంటే ఏంటి? ఇంజెక్షన్ ఫామ్లో ప్రిపేర్ చేస్తారు. ఓరల్ ఐరన్ అంటే ట్యాబ్లెట్స్, క్యాప్సిల్స్, సిరప్స్, ఇవన్నీ ఏంటి? ఓరల్ ఐరన్. ఓకే. ఓరల్ రూట్ ఈజ్ ప్రిఫర్డ్ రూట్. ఎక్కువగా ఓరల్ రూట్లో ఇవ్వడానికే ట్రై చేస్తారు డాక్టర్స్. ఓకే. ఓరల్ రూట్లో ప్రిపరేషన్స్ ఏముంటాయి? ఫెర్రస్ సల్ఫేట్, ఫెర్రస్ గ్లూకోనేట్, ఫెర్రస్ ఫ్యూమరేట్, ఫెర్రస్ సక్సినేట్. ఓకే. ఓరల్ ప్రిపరేషన్స్ ఇవన్నీ. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటి? నౌసియా, వామిటింగ్, మెటాలిక్ టేస్ట్ అండ్ కాన్స్టిపేషన్. ఇవేంటి? అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే. పేరెంటల్ ఐరన్ గివెన్ పేరెంట్లీ ఏంటి? ఇంజెక్షన్స్ అన్నట్టు. ఓకే. ఐవి రూట్ ఆర్ ఐఎం రూట్ ఇస్తారు. ఐవి రూట్ అంటే ఏంటి? ఇంట్రావీనస్లీ అంటే వెయిన్స్లో ఇస్తారు. ఆర్ ఇంట్రామస్కులరీ ఏంటి? మజిల్స్లో ఇస్తారు. ఓకే. అసలు ఇంజెక్షన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? ఎప్పుడైతే ఓరల్గా ఐరన్ అబ్జర్ప్షన్ ఉండదో, ఫెయిల్యూర్ టు అబ్జర్వ్ ఓరల్ ఐరన్, సివియర్ డెఫిషియన్సీ విత్ క్రానిక్ బ్లీడింగ్ అండ్ ఓరల్ ఐరన్ ఈస్ నాట్ టాలరేటెడ్, ఇలాంటి కండిషన్స్లో ఏంటి? ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తారు. అడ్వర్స్ ఎఫెక్ట్స్: హెడేక్, జాయింట్ పెయిన్, పాల్పిటేషన్, నౌసియా, పెయిన్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజెక్షన్, పిగ్మెంటేషన్ ఆర్ కలరింగ్ ఆఫ్ స్కిన్. పేరెంటల్ ఐరన్ ఇచ్చినప్పుడు ఈ అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూస్తాం. హెడేక్, జాయింట్ పెయిన్, పాల్పిటేషన్ అంటే ఏంటి? ఇంక్రీజ్డ్ హార్ట్ బీట్ ఆర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఓకే. నౌసియా, పెయిన్ ఎట్ ద సైట్ ఆఫ్ ఇంజెక్షన్, ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర పెయిన్ రావడం, అండ్ పిగ్మెంటేషన్ ఆర్ కలరింగ్ ఆఫ్ స్కిన్. ఓకే. పేరెంటల్ ఐరన్ ఇంజెక్షన్స్ అని చెప్పాను కదా. పేరెంటల్ ఐరన్ ఈస్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐరన్ డెక్స్ట్రాన్, ఫెర్రస్ సుక్రోస్, ఫెర్రిక్ కార్బాక్సిమాల్టోస్, ఐరన్ ఐసోమాల్టోసైడ్. ఓకే. యూజెస్ ఆఫ్ ఐరన్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో మనం ఏంటి? ఐరన్ డెక్స్ట్రాన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంక్రీస్డ్ ఐరన్ రిక్వైర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ప్రొఫిలాక్సిస్ ఆఫ్ అనీమియా అంటే ఏంటి? ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ అనీమియా. దీనికి కూడా మనం ఏంటి? ఐరన్ యూజ్ చేస్తాం, ఐరన్ ఇంజెక్షన్స్. ఓకే. యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, ఇంక్రీస్డ్ ఐరన్ రిక్వైర్మెంట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆ కండిషన్లో కూడా ఇస్తాం. అండ్ ప్రొఫిలాక్సిస్ ఆఫ్ అనీమియా అంటే ఏంటి? ప్రివెన్షన్ ఆఫ్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ అనీమియాలో కూడా మనం ఏంటి? ఐరన్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తాం. క్లియర్? అక్యూట్ ఐరన్ పాయిజనింగ్. ఓవర్ డోస్ ఆఫ్ ఐరన్ ఏం చేస్తుంది? బాడీలో టాక్సిసిటీ కాజ్ చేస్తుంది. దాన్ని మనం అక్యూట్ ఐరన్ పాయిజనింగ్ అని అంటాం. ఇట్ ఈస్ మోస్ట్లీ కామన్ ఇన్ ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్. ఇన్ఫెంట్స్ అండ్ చిల్డ్రన్స్లో ఏంటి? అక్యూట్ ఐరన్ పాయిజనింగ్ చూస్తూ ఉంటాం. ఓకే. 1 to 2 grams కెన్ బి లీథల్ అంటే ఏంటి? డేంజరస్. ఓకే. సిమ్టమ్స్: వామిటింగ్, అబ్డామినల్ పెయిన్, డయేరియా, డ్రౌజినెస్ ఎక్సెట్రా. అక్యూట్ ఐరన్ పాయిజనింగ్కి ట్రీట్మెంట్ ఏంటి? గ్యాస్ట్రిక్ లావేజ్ విత్ సోడియం బైకార్బోనేట్. ఓకే. స్పెసిఫిక్ యాంటీడోట్ ఉంది. ఏంటది? డెస్ఫెరాక్సమైన్. ఓకే. అది ఏం చేస్తుంది? ప్రివెంట్ ఐరన్ అబ్జర్ప్షన్. ఓకే. ఐరన్ అబ్జర్ప్షన్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ B12. విటమిన్ B12ని మనం ఏమంటాం? సైనోకొబాలమైన్ ఆర్ కొబాలమైన్. ఓకే. 2 కాంపౌండ్స్ ఉంటాయి, అంటే మార్కెట్లో 2 కాంపౌండ్స్గా అవైలబుల్ ఉంటాయి, సైనోకొబాలమైన్ అండ్ హైడ్రాక్సీ కొబాలమైన్. ఓకే. ఇవి రెండు ఏంటి? ఇంజెక్షన్ ఫామ్స్లో అవైలబుల్గా ఉంటాయి. దే క్యాన్ బి సింథసైజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. ఓకే. విటమిన్ B12 మనకి డైలీ ఎన్ని మైక్రోగ్రామ్స్ కావాలి? 1 to 3 మైక్రోగ్రామ్స్ డైలీ రిక్వైర్మెంట్. ఓకే. డైటరీ సోర్సెస్ ఏంటి? లివర్, కిడ్నీ, సీ ఫిష్, ఎగ్ యాక్, మీట్ అండ్ చీజ్. ఎసెన్షియల్ ఫర్ నార్మల్ డిఎన్ఏ సింథసిస్. ఇది ఇంపార్టెంట్ దేనికి? నార్మల్ డిఎన్ఏ సింథసిస్కి. ఓకే. డెఫిషియన్సీ అక్కర్స్ డ్యూ టు డిస్ట్రక్షన్ ఆఫ్ పెరిటల్ సెల్స్ కాజ్ ఇన్ఎబిలిటీ టు అబ్జర్వ్ విటమిన్ B12. ఓకే. క్రానిక్ గ్యాస్ట్రైటిస్. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి? గ్యాస్ట్రిక్ మిక్యూజల్ డ్యామేజ్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఇంక్రీస్డ్ విటమిన్ B12 రిక్వైర్మెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఓకే. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు విటమిన్ B12 రిక్వైర్మెంట్ ఎక్కువ అవుతుంది, అప్పుడు ఏంటి? డెఫిషియన్సీ ఉంటుంది. క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ఉన్న డెఫిషియన్సీ వస్తుంది విటమిన్ B12. విటమిన్ B12 ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఇంటెస్టైన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. అదేంటి? ఫ్రమ్ పెరిటల్ సెల్స్. అందుకే అక్కడ డిస్ట్రక్షన్ ఆఫ్ పెరిటల్ సెల్స్ కాజ్ ఇన్ఎబిలిటీ టు అబ్జర్వ్ విటమిన్ B12. విత్ ద హెల్ప్ ఆఫ్ పెరిటల్ సెల్సే విటమిన్ B12 అనేది అబ్జర్ప్షన్ అవుతుంది ఇంటెస్టైన్లో. ప్రిపరేషన్స్ నేను చెప్పాను కదా, ఇంజెక్షన్ ఫామ్లో ప్రిపేర్ చేస్తారని చెప్పి. అదే ఎలా ఇస్తారు? ఇంట్రామస్కులర్ ఆర్ డీప్ సబ్క్యూటేనియస్ ఈ రూట్లో ఇస్తారు. ఏంటి?
ఇంట్రామస్కులర్ రూట్ ఆర్ సబ్క్యూటేనియస్ రూట్. ఓకే, ఇది మార్కెట్లో ఏ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది? సైనోకోబాలమిన్ అండ్ హైడ్రాక్సీకోబాలమిన్ ఫామ్లో మనకి ఇంజెక్షన్స్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఆల్సో గివెన్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ విటమిన్స్. విటమిన్ B12 అనేది వేరే విటమిన్స్ కాంబినేషన్లో కూడా ఇస్తారు. ఓకే, యూజెస్ ఆఫ్ విటమిన్ B12 ఆర్ సైనోకోబాలమిన్ ఏంటి? విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే ఆ ట్రీట్మెంట్లో మనం ఏంటి విటమిన్ B12 యూజ్ చేస్తాం. ట్రీట్మెంట్ ఆఫ్ మెగాలోబ్లాస్టిక్ అనీమియా, మెగాలోబ్లాస్టిక్ అనీమియాలో కూడా మనం విటమిన్ B12 యూజ్ చేస్తాం. ఓకే, ట్రీట్మెంట్గా. అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ పెర్నిషియస్ అనీమియా. ఓకే, డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B12 ఏంటి? పెర్నిషియస్ అనీమియా. అందుకనే పెర్నిషియస్ అనీమియాలో కూడా ఈ ట్రీట్మెంట్లో కూడా మనం ఏంటి B12 ఇస్తాం. ఫోలిక్ యాసిడ్ ఆర్ ఫోలేట్, విటమిన్ B9 అని అంటాం. కెమికల్లీ ఇట్ ఈస్ స్టెరైల్ గ్లూటమిక్ యాసిడ్ కన్సిస్ట్ ఆఫ్ టెరిడిన్, పాబా అండ్ గ్లూటమిక్ యాసిడ్. పాబా అంటే ఏంటి? పారా అమైనో బెంజోయిక్ యాసిడ్. డైటరీ సోర్సెస్ లివర్, గ్రీన్ వెజిటేబుల్స్, ఎగ్, మీట్ అండ్ ఈస్ట్. డైలీ రిక్వైర్మెంట్స్ ఫోలిక్ యాసిడ్ మనకి డైలీ ఎంత కావాలి? 0.2 milligrams. ఓకే, పర్ డే మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది? 0.2 milligrams. ప్రజెంట్ ఇన్ ఫుడ్ యాజ్ పాలీగ్లూటమేట్, మనకి ఫుడ్లో ఎలా ఉంటుంది? పాలీగ్లూటమేట్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, ఫోలిక్ యాసిడ్. అబ్జర్ప్షన్ త్రూ డియోడినం అండ్ జెజినం. ఫోలిక్ యాసిడ్ ఫంక్షన్. ఓకే, ఫోలిక్ యాసిడ్ అనేది ఇంపార్టెంట్ DNA సింథసిస్కి. ఓకే, ఫోలిక్ యాసిడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఫోలేట్ రిడక్టేస్ ఎంజైమ్. ఫోలిక్ యాసిడ్ అనేది డైహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఎలా? ఫోలేట్ రిడక్టేస్ ఎంజైమ్ ద్వారా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ ఎంజైమ్. ఓకే, డైహైడ్రోఫోలేట్ రిడక్టేస్ ఎంజైమ్ ఏంటి? డైహైడ్రోఫోలిక్ యాసిడ్ని టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది ఏంటి? ఎసెన్షియల్ ఫర్ DNA సింథసిస్. సో అందుకే ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్. DNA సింథసిస్కి ఫోలిక్ యాసిడ్ చాలా అవసరం. ఫోలిక్ యాసిడ్ లేకపోతే ఏంటి? DNA సింథసిస్ అవ్వదు. క్లియర్? ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ అక్కర్స్ డ్యూ టు inadequate dietary intake, malabsorption, decreased absorption through intestine, increased demands, weight loss, drug induced. Example, phenytoin, phenobarbital. Okay, preparation in 2 forms: folic acid. Uses: megaloblastic anemia ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాం, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం, అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అండ్ ఫర్ గ్రోత్ ఇన్ ఇన్ఫాన్స్. ఈ కండిషన్లో మనం ఏంటి? ఫోలిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎరిథ్రోపాయిటిన్. ఎరిథ్రోపాయిటిన్ అనేది హార్మోన్. ఓకే, కిడ్నీ సెల్స్ రిలీజ్ ఎరిథ్రోపాయిటిన్ ఇన్ రెస్పాన్స్ టు అనీమియా అండ్ హైపాక్సియా. ఓకే, ఎరిథ్రోపాయిటిన్ అనేది ఒక హార్మోన్. మన కిడ్నీలో పెరిట్యూబులర్ సెల్స్ ఉంటాయి. ఈ పెరిట్యూబులర్ సెల్స్ ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ని సిక్రెట్ చేస్తాయి. ఎప్పుడు? మనకి అనీమియా ఆర్ హైపాక్సియా ఉన్నప్పుడు. ఓకే, ఈ ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుంది? బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో స్టిమ్యులేట్ చేయగానే మనకి ఏమవుతుంది? రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ప్రొటెక్ట్స్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ RBCs. ఏంటి? రెడ్ బ్లడ్ సెల్స్ డిస్ట్రక్షన్ అనేది కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ ఇంకేంటి? RBC ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. క్లియర్? యూజెస్: ట్రీట్ అనెమిక్ పేషెంట్స్ ఆఫ్ అక్యూట్ అండ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కండిషన్లో ఏంటి? ఎరిథ్రోపాయిటిన్ యూజ్ చేస్తారు. సిడోవుడిన్ థెరపీ ఇన్ ఎయిడ్స్ పేషెంట్, క్యాన్సర్ థెరపీ. సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఎవరికేంటి? ఎరిథ్రోపాయిటిన్ ఇస్తారు. ఓకే, అడ్వర్స్ ఎఫెక్ట్స్: సడన్ ఇంక్రీజెస్ ఇన్ హెమాటోక్రిట్ అంటే ఏంటి? లో రెడ్ బ్లడ్ సెల్స్. ఓకే, చాలా తక్కువ రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ కండిషన్ని మనం హెమాటోక్రిట్ అని అంటాం. బ్లడ్ విస్కోసిటీ, హైపర్టెన్సివ్ ఎపిసోడ్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏంటి? అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే.